గట్టి వాన పడితే అంతా చిత్తడి చిత్తడి. ఏ తుఫాను వచ్చి 4-5 రోజులు కుంభవృష్టి కురిస్తే జనజీవనం అతలాకుతలమే. మరి ఏళ్లకి ఏళ్ళు వాన పడితే వామ్మో అనిపిస్తుందా? అలా 1-2 ఏళ్లు కాదు, ఓ చోట ఏకంగా లక్షల ఏళ్ల పాటు వాన పడింది. ఇదేదో టైంపాస్కు చెప్తున్న విషయం కాదండి, నిజంగా జరిగిందే. 23 కోట్ల ఏళ్ల కింద భూమి మీద ఖండాలన్నీ కలిసి ఒకే అతిపెద్ద ఖండం పాంజియాగా ఉండేవి. అప్పట్లో ఆస్ట్రాయిడ్లు ఢీకొనటం, భూమి పొరలు యాక్టివ్గా కదులుతూ ఉండడంతో తరచూ అగ్నిపర్వతాలు పేలుతుండేవట. వాటి పొగ, దుమ్ము వాతావరణంలో చేరి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. అసలే భూభాగమంతా ఒకచోట, మిగతా అంతా సముద్రమే. విపరీతమైన వేడికి సముద్రపు నీళ్లు ఆవిరైపోయి వాతావరణంలో తేమ బాగా నిండిపోయింది. ఇదిలా పెరిగి పెరిగి వాన కురవటం మొదలైంది. అలా మొదలైన వాన చిన్నగా పెద్దగా 20 లక్షల ఏళ్ల పాటు కురుస్తూనే ఉంది. భూమి అంతటా చిత్తడే. అప్పుడు మొక్కలు చెట్లు అన్నిటికీ కూడా కష్టాలు వచ్చి పడ్డాయి. అప్పుడు అలా వాన పడిందని ఎలా తెలిసింది అంటే 1970వ దశాబ్దంలో భూమి పొరలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు ఓసారి పురాతన రాళ్లలో చిత్రమైన బూడిద పొరలు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా అలాంటి పొరలు ఉన్నాయని వారు తెలుసుకున్నారు. ఇదేమిటా అని లోతుగా శోధించారు. సుమారు 23 కోట్ల ఏళ్ల కింద ఇసుక, మట్టి తీవ్ర పీడనానికి గురై ఇలా రాతి పొరలుగా ఏర్పడ్డాయని తేల్చారు. ఏకంగా 20 లక్షల ఏళ్ల పాటు వానలు కొనసాగాయని, అందుకే అలా ఏర్పడ్డాయని గుర్తించారు. మరి వానలు ఎలా ఆగాయి, తర్వాత ఏమైంది అంటే విపరీతమైన వానలతో వాతావరణంలో తేమ తగ్గిపోయింది, భూమి చల్లబడింది. అదే సమయంలో ఖండాలు విడిపోవటం మొదలై అగ్నిపర్వతాలు పేలుళ్లు కూడా ఆగిపోయాయి. దీంతో వానలు తగ్గిపోయాయి. ఆ తర్వాత భూమిపై ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. కొత్త కొత్త మొక్కలు, జంతువులు వంటివి ఎన్నో కూడా అవతరించాయి. భూమిపై జీవ పరిణామంలో ఇదో కీలక ఘట్టం. అందుకే శాస్త్రవేత్తలు ఈ మొత్తం పరిస్థితులను కలిపి కార్నియన్ ఫ్లూవియల్ ఈవెంట్ అని పేరు పెట్టారు. అయితే విషయం ఇక్కడతో అయిపోలేదు. ఈ ఈవెంట్ డైనోసార్లకు బాగా కలిసొచ్చింది. సుదీర్ఘ వానకు ముందే విస్తరించడం మొదలుపెట్టిన డైనోసార్లు ఆ ఆహ్లాదకర వాతావరణంలో మరింతగా విజృంభించాయి, భూమి మీద రాజ్యమేలాయి. అలా సుమారు 17 కోట్ల ఏళ్లు గడిచాక ఓ పెద్ద ఆస్ట్రాయిడ్లు భూమిని ఢీకొట్టాయి. ఆ ధాటికి డైనోసార్ల రాజ్యం అంతరించిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.